మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు. నేను ప్రతిసారి ఇంటర్వ్యూ మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, మనకు ప్రామిస్ చేశారండి 108 దేవాలయాలు అని చెప్పి. చాలామంది అంతేనా, ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి కదా అని అడుగుతూ ఉన్నారు. ఆ మాట నేను వారిని కూడా అడిగాను. అయితే ఫస్ట్ మనం ఇది ఒక సంకల్పంగా తీసుకున్నాం, ఇది ఒక యజ్ఞం అని చెప్పారు వారు. ఆ మాటని ఏకీభవిస్తూ మీ ముందు ఈ 108 దేవాలయాలు ఉంచుతున్నాం. ఇవాళ మాత్రం ఒక సంచలనమైనటువంటి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అది ఇప్పటివరకు ఎవరు రివీల్ చేయలేదు ఆ దేవాలయం గురించి. అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ కావచ్చు, అక్కడికి వెళితే జరిగేటువంటి మనం ఎటువంటి లబ్ధి పొందుతాం అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వారి అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు 7 ఏళ్ల శ్రమ ఇప్పుడు ఒక్కొక్కటిగా వీడియోస్ అన్నీ చెబుతూ ఉంటుంటే చాలా సంతోషిస్తున్నారు. ప్రేక్షకులుగా, భక్తులుగా మీరందరూ దేవాలయాలకు వెళ్ళి ఆ లబ్ధి పొందడం, వారు కనబడితే ప్రశంసించడం, అది వారికి చాలా ఆనందాన్ని ఇస్తుందని కూడా చాలాసార్లు షేర్ చేసుకున్నారు. నాకు సంతోషం అనిపిస్తుంది, ఎంతో కొంత భాగం అయినందుకు. సుమన్ టీవీ ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటుంది దీనికి. అయితే ఇవాళ వీడియోలో మరిన్ని ముఖ్యమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? ఈ పలకరింపులు కామనే అంటారా? కానీ థ్యాంక్ యూ చెప్పాలి సార్. చాలామంది అసలు ఫోన్స్ వస్తున్నాయి, ఎన్ని రకాలుగా చెప్తారో. మేము అసలు ఎప్పుడూ లేని ప్రాబ్లం, అంటే ఎప్పుడూ లేనటువంటి సమస్యలు మాకే ఉన్నాయా అని బాధపడేవాళ్ళం. బట్ అవి తీరడానికి కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయని చెప్పటం అనేది మీ నోటి నుంచి వినడం ఇంకా సంతోషం. కరెక్ట్గా క్లియర్గా చెప్తున్నారు, మీకు ఈ ప్రాబ్లమా, ఇక్కడికి వెళ్ళండి అని, ఏదో ఒకటి వెళ్ళిపోండి అన్నట్టు కాకుండా. మరి ఇవాళ ఇందాక మాట్లాడుతూ ఇది ఒక సంచలనమైనదని చెప్పారు. ఏంటి, దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? జనరల్గా మనం చూసినట్లయితే ఎక్కడన్నా దేవాలయంకి వెళ్తేనో, ఏదన్నా పరిహారం చేస్తేనో, ఏదన్నా పూజ చేస్తేనో మన సమస్యలు తీరుతాయి అంటాం. కానీ మన ఋషులు పెట్టిన ఒక దేవాలయాలు కొన్ని, ఆ ప్రసాదం ఇంట్లో ఉంటే కూడా మీ సమస్యలు తీరుతాయంటే మీరు నమ్మగలరా? ఆ ప్రసాదం అనేది ఇంట్లో ఉండడం వల్ల, ఆ ప్రసాదం మీరు స్వీకరించడం వల్ల, మీరు ఇంటికి తీసుకెళ్ళి రోజు ఒక ఔషధం లాగా తీసుకోవడం వల్ల దాదాపుగా మీకున్న అత్యంత పెద్ద, ఇప్పట్లో అందరూ విసుగుపడేదంతా కోర్టు సమస్యలండి. ఈ కోర్టు పెండింగ్ ఫైల్స్ కానీ, కోర్టు ఇవి కానీ, కోర్టు వల్ల చాలా అసహనానికంటే జడ్జిమెంట్ లేట్ అవ్వడం కానీ, దానికోసం ఉండే నిరీక్షణ కాలం ఏదైతే ఉంటుందో అది నిజంగా మనిషికి చాలా బాధ కలిగిస్తుంది. సో దానికి ఉపశమనంగా ఇంతకు మునుపు న్యాయ నిర్ణేతల చేత ఒక న్యాయ దేవతలు కూడా ఉండేవాళ్ళండి మనకి పూర్వకంలో. వాళ్ళు పర్టికులర్గా న్యాయ దేవతలు అంటే న్యాయానికి సంబంధించిన వాళ్ళు. సో ఈ వీళ్ళ దగ్గర ఒక ప్లేస్ మన దగ్గర వాయునట్టు కులవన్ టెంపుల్స్ అంటారండి. వాయునట్టు కులవన్ టెంపుల్స్, ఇది కాసర్గూడ, కేరళలో ఉంది. ఇక్కడ మీకు విచిత్రం ఏంటంటే, ఇక్కడ స్వాములు వీళ్ళందరూ కూడా ఒక విచిత్రమైన, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రసాదం తయారు చేస్తారు. ఆ ప్రసాదం పేరే ఆడ ప్రసాదం అంటారు. దాని పేరే ఆడ ప్రసాదం, అంటే అరిటాకులో చేస్తారు కాబట్టి దాన్ని ఆడ ప్రసాదం అంటారు. ఈ ప్రసాదం ఒక పిండి వంట అండి. ఇది ఒక పిండి వంట. దీనికి తయారయ్యే విధానం ఏ విధంగా ఉందంటే, బియ్యం పిండి, కొబ్బరి తురుము, బెల్లము, యాలకులు ఇవన్నీ అరిటాకుల్లో చుట్టడం, ఆవిరిలో ఉడికించడం. వీటిలో జనరల్గా ఇలాంటివి ఆడప్రసాదాలన్నీ ఎక్కడో బయట అమ్ముతుంటారు కానీ అవన్నీ కరెక్ట్ కాదండి. సో ఈ ఆడప్రసాదము ఆ గుడిలో ఆ పూజారులు చేసిన ఆ స్థలం, ఇక్కడ ఎనర్జీ పాయింట్ ఏంటంటే వంటశాల. ఇక్కడ ఎనర్జీ పాయింట్ ఎక్కడైనా ఉంది అంటే ఆ టెంపుల్లో ఉన్న వంటశాల. ఆ వంటశాలలో దానికి చేయడం వల్ల దానికి విపరీతమైన ఆ శక్తి, న్యాయానికి సంబంధించిన శక్తి. ఇది ఇంకొక రకంగా కూడా మెడికల్ బెనిఫిట్గా కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఎవరికైనా లాంగ్ క్రానికల్ గ్యాస్ట్రైటిస్ ఉంది, గ్యాస్ పెయిన్ ఉంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి దాదాపుగా 60 to 70% అందరికీ ఉంటుంది, కామన్ అయింది. ఈ గ్యాస్ట్రైటిస్ కూడా తగ్గిన దాఖలాలు చాలా ఉన్నాయండి ప్రసాదం తీసుకోవడం వల్ల. అదొక ఔషధంగా కూడా పనిచేసింది అక్కడ. ఇది ఒక ఔషధంగా కూడా పనిచేసి ఎంతో కాలంగా, దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా ఈ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వాళ్ళకి రిలీఫ్ ఇచ్చింది. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా తగ్గించింది. ఇంకా చెప్పాలి అంటే, ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండా ఉంటే ఈ ప్రసాదం పెట్టడం వల్ల, ఈ ప్రసాదం చుట్టుపక్కల ఆవరణలో దాని ఆరా ఎంతవరకు ఉంటుందంటే అండి, మీరు ప్రసాదం పెట్టిన చోటు నుంచి దాదాపుగా 500 అడుగులు ఉంటుందండి. దాన్ని ఆ పవర్ ఉంటుంది. 500 అడుగులు. 500 అడుగులు. అమ్మో, అంత
విపరీతమైన శక్తివంతమైన ప్రసాదం ఇది. సో అంటే దాన్ని మనం తీసుకొని వచ్చి రోజు దాన్ని పూజ చేయడం వల్ల, రోజు దాన్ని చేయడం వల్ల దాని పవర్ అలానే లైవ్లో ఉంటుందండి, జనరల్గా లైవ్లో ఉంటుంది. సో దీన్ని జనరల్గా కేరళలో వాళ్ళు ఎక్కువ, మన ఢిల్లీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు కేసులు ఉన్న వాళ్ళు మరి వెరీ స్పెసిఫిక్ అండి. సుప్రీంకోర్టు కేసు లాంగ్ 10 years 15 years ప్రాబ్లం ఉండే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి పర్టికులర్గా ఆ టైంలో ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ ప్రసాదం అంత ఇదిగా పనిచేసేదండి. ఈవెన్ అల్సర్స్ బాగైన వాళ్ళు ఉన్నారు, ఇవి తీసుకొని అల్సర్స్ బాగైన వాళ్ళు ఉన్నారు. రెండోది కూడా ఇంకొక నమ్మకం కూడా ఏంటంటే అక్కడ కడుపుకు సంబంధించిన ఏ ప్రసాదం వచ్చినా ఈ దేవాలయానికి వచ్చి ప్రతి ఒక్కరు దాన్ని ప్రసాదంగా ఔషధంగా స్వీకరించేవారు. కడుపుకు సంబంధించిన ఏదైనా వచ్చినా ప్రతి ఒక్కరు దీన్ని వాలేవారండి. ఇక్కడ దేవత వచ్చి వాయునట్టు కులవన్, ఇతను న్యాయ దేవత అండి. ఇతను మీకు ఏదైనా కోర్టు సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్, ఆ తర్వాత అక్కడ పర్టికులర్గా అక్కడ కొంతమంది నమ్మేది జాబ్స్ రాని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారండి. ఈ దేవాలయానికి వచ్చి ఆ ఆడప్రసాదం తీసుకొని దానికి ఒక సంకల్పం చెప్పుకొని మీకు ప్రతి ఒక్కరికండి ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత స్వామి దగ్గర మీకు పెట్టిస్తారు. పెట్టించిన తర్వాత మీ సంకల్పం ఏదో చెప్పాలి అక్కడ, మీరు ఎందుకు ఈ ప్రసాదం తీసుకెళ్తున్నారు అని. ఇది ఎందుకంటే వీటికి బ్లాక్ మ్యాజిక్ కట్ చేసే శక్తి కూడా ఉందండి. బ్లాక్ మ్యాజిక్ ని కట్ చేసే శక్తి కూడా, వన్ స్టెప్ సొల్యూషన్ అండి ఇది. సో అందరూ నమ్మేది ఏంటంటే, మీరు కేరళలో కానీ చూస్తే కొన్ని విలేజెస్లో ప్రతి ఇంట్లో ఈ ప్రసాదం ఉంటుంది. మీరు ఏ ఇంటికి పోయినా మేము 2 సంవత్సరాల క్రితం తెచ్చుకున్నాం, 3 సంవత్సరాల క్రితం తెచ్చుకున్నాం అని ఆ ఇంట్లో పెడతారు. దీని ప్రసాదం కన్నా ఎక్కువగా ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండేదానికి వాడతారు. ఇప్పుడు ఆ సంకల్పం అనేది మనమే చెప్పుకోవాలండి. సంకల్పం స్వామి చెప్తారు. మన చేతిలో పెట్టుకుని స్వామికి ఇచ్చి అక్కడ పూజ చేసి మీ విషయం ఏంది, మీకున్న సమస్య ఏంది, ఆ సమస్య చెప్పి అక్కడ ఇవ్వడం వల్ల దానికి అప్పుడు పవర్ వస్తుంది. అది స్పెసిఫిక్ గా మీకు పనిచేస్తుంది. అక్కడ తినొచ్చా అండి? అక్కడ కూడా తినొచ్చు, ఇంటికి తీసుకెళ్ళి. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ ఆడప్రసాదం బయట కూడా అమ్ముతుంటారండి. ఇదే ఆడప్రసాదం ఇదే, కానీ అది కాదు. మనకు అక్కడ ఉండేది అంటే ఆ టెంపుల్లో ఆ వంటశాల అనేది ఎనర్జీ పాయింట్. ఆ వంటశాలలో వండింది తీసుకోవడం అనేది మనకు ఔషధం. అది ఇది ముఖ్యమైనది. సార్ కేరళ ఎక్కడో చెప్పండి సార్, మన వాళ్ళు వెళ్ళడానికి. కాసర్గోడ్. మీరు కాసర్గోడ్ దిగంగానే ఈ ఆలయం అక్కడే ఉంటుంది. మీరు కాసర్గోడ్ లో దిగి ఆటో వాళ్ళు అడిగిన ఆడప్రసాదం అంటే ఎవరైనా తీసుకెళ్తారు, అంత ఫేమస్ టెంపుల్. అడిగితే త్వరగా రీచ్ అవుతాం. సో ఓవరాల్ గా చూసుకుంటే కోర్టు సమస్యలు, లాకి సంబంధించిన ఎటువంటి ఇష్యూ అయినా, ల్యాండ్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ సమస్యలు, స్టమక్ అల్సర్స్, గ్యాస్ట్రైటిస్, ఇది ఏదున్నా కూడా అది ఆ ప్రసాదం రోజు తీసుకోవడం వల్ల అది ఒక ఔషధంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి తెచ్చుకునే ప్రసాదం ఎన్ని రోజుల వరకు మనం స్టోర్ చేయొచ్చు? అదే మన కేరళలో అయితే దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాల దాకా దాన్ని పెట్టుకుంటుంటారు. ప్రతిసారి దాన్ని కొంచెం 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 కల్పిస్తూ ఉంటారు. మనకి ఒక ప్రసాదం లాగా కొంచెం ఇస్తుంటారు. కానీ ఎక్కువగా అక్కడ వాళ్ళు యూస్ చేసేది ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీస్ ఏవి లోపల రాకుండా ఉండేదానికి యూస్ చేస్తారు. అందుకే ఆ ప్రసాదం. ప్లస్ కొంచెం మన ఢిల్లీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకు యూస్ చేస్తారంటే కోర్టు సమస్యలకి. సో దానికి 4 రకాలు ఉంటాయి. ఎవరికి ఏదిగా ఈ పర్పస్ ఏదని చూసుకొని ఆ పర్పస్ ప్రకారం తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, కోర్టు ఇష్యూస్ ఉన్నవాళ్ళు, మాకు ఇవి ఎంతకి తేలట్లేదండి, ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు కేరళ టూర్ ఉంటే కనుక హ్యాపీగా వెళ్ళండి. లేదు అంటే మీకు అవసరం కాబట్టి చక్కగా అడ్రస్ మరొకసారి మీకు చాలామంది ఏంటంటే అడ్రస్ సరిగ్గా చెప్పట్లేదండి, మళ్ళీ అని కాల్స్ వస్తున్నాయి. సార్ అందులో కంప్లీట్గా నియర్ బై ఏరియా ఏదైతే ఉంటుందో అది చెప్తారండి. ఒకసారి గూగుల్లో టైప్ చేస్తే మీకు ఆ టెంపుల్, ఆడప్రసాదం టెంపుల్ అని అనగానే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని మొత్తం అంతా పరిశీలించుకుని వెళ్ళండి. చక్కగా దర్శనం చేసుకోండి, ప్రసాదాన్ని మీతో పాటు అక్కడ స్వీకరించి తెచ్చుకుని ఇంటి దగ్గర కూడా పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సాల్వ్ అవుతాయని నందకిషోర్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.